మీ సిస్టమ్ తప్పింది ఇప్పుడు. మీ సిస్టమ్ తప్పి మా సిస్టమ్ అంటావు. ముందుకు రండి దయచేసి. బైబులు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబులు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబులు మాట యేసు మాట. మార్చి పడతావు బాగా నేర్చుకున్నది మంచి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుండి 8 వచనాలు మార్చి చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మపు చక్రాయని దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వానికి ఇది సంగతి వివరించి వానికి పంపాను. 2వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు నా శిరస్సు వంచి మీ పాదములకు నమస్కారం చేయడానికి, మా శిరస్సు వంచి మీ పాదములకు నమస్కారము చేయడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయముకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పటజాలని దేవుడివి, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడివి. ప్రభువా మీకు వందనాలు. నా ప్రభా ఈ దినము నా ప్రభువా మరి గృహ కూడికను ఏర్పాటు చేసి నా ప్రభా మా తండ్రి వచ్చిన మా ప్రియులను బట్టి
నీ వందనాలు చెల్లిస్తున్నాను. సంఘములో ఉన్న బిడ్డలను బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, నా ప్రభా ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రజలను బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడే దేవుడు గనుక నా ప్రభా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం, మీరు మాట్లాడితే మాకు రక్షణ, మీరు మాట్లాడితే మాకు దీవెన, మీరు మాట్లాడితే మాకు ఆదరణ, మీరు మాట్లాడితే మాకు నా ప్రభా ప్రతి విధమైన మేలు కలుగుతుంది. మీరే మాట్లాడమని, నాతో మాట్లాడమని, మీ బిడ్డలైన మా అందరితో మాట్లాడమని, నిన్ను ఎరగక నీకు దూరంగా జీవిస్తున్నా తప్పిపోయిన నీ బిడ్డలందరితో మాట్లాడమని, ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో నిన్ను ఎరగక ఏదో తెలియని ఆచారంలో నశించిపోతున్న ఆత్మలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆటంకాన్ని, ప్రతి శోధనను, ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి. నిన్ను ఎరగక నీకు దూరంగా ఎన్నో తరతరాలుగా చీకటిలో పాపపు కట్ల చేత బంధించబడిన ఆత్మల యొక్క మనోనేత్రాలు నీ వాక్యము వినుట చేత తెరవమని ప్రార్థన చేస్తున్నాను. వారిలో చీకటిని పారదోలమని ప్రార్థిస్తున్నాను. మీ జీవపు వెలుగును ప్రసరింపచేయమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయ నేత్రాలు వెలిగించి వారి హృదయంతో సూటిగా మాట్లాడి ఆత్మలు రక్షించి మీ సంఘమనే శరీరంలో చేర్చమని ప్రార్థిస్తున్నాను. ఎఫ్రాతా ప్రార్థన మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ రక్తము చేత విలువ పెట్టి కొనబడిన నీ పిల్లలందరితో కూడా మాట్లాడండి. రక్షించబడిన వారిని బలపరచండి, ఉజ్జీవపరచండి. నా ప్రభు రక్షణ పొంది క్రమము లేని వారిని క్రమపరచమని, గద్దించమని, హెచ్చరించమని, సరిచేయమని, మందరితో మాట్లాడమని, వినగలిగే చెవిని, గ్రహించే మనసు దయచేయమని మీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకునండి. 2000 సంవత్సరాల క్రితం కలవరి శిలువ మీద నా పాపముల కొరకు, ప్రతి పాపి కొరకు మీరు చిందించిన పాప క్రైదనముగా, పాప ప్రాయశ్చిత్తముగా చిందించిన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. మీ రక్తాన్ని నా శిరస్సుపై ప్రోక్షించి అరికాల వరకు మీ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరిచి మీ పాదదాసునిగా ప్రతిష్ఠించి మీ పాత్రగా వాడుకొని మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని వాతావరణాన్ని, కరెంటును, ఈ సంశిష్టాన్ని, మా హృదయాలను నీ స్వాధీనంలో ఉంచుకోనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున మీ దాసుడు ఒనేసిమను, మీ దాసుడు జయరాధనను, వారి కుటుంబాలను, పరిచయను, సంఘాన్ని, బాధ్యత కలిగిన నా ప్రవాస్ పెద్దలను, నా తండ్రి మరి సంఘంలో ఎఫ్రాతా ప్రార్థన మందిరంలో బాధ్యత కలిగిన సహోదరులను, నా ప్రభా తండ్రి సంఘంలో ప్రతి కుటుంబాన్ని, నా ప్రభా మా తండ్రి ఎంతో భారముతో సంఘాన్ని, నా తండ్రి ఎంతో దూరమున్నా ఎక్కడున్నా సంఘం పట్ల ఆసక్తి కలిగి, సంఘం పట్ల భారము కలిగి నడిపిస్తున్నటువంటి జీకే పాలనను, అక్కను, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని దీవించమని, ముఖ్యంగా ప్రార్థన కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, ఆ కుటుంబంలో సంతానాన్ని, బిడ్డలందరూ కూడా దీవించమని, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైనా డబ్బులు ఇస్తామంటే నాకు కావాలంటారా? అంటారు ఎవరైనా? ఎట్లా అంటారు? నాకు కావాలంటారా? నాకు కావాలంటారా? ఎట్లా అంటారు? ఆమె అంటే చిన్నగా ఆమె రేపు పానం పోతుంది ఇవిడ. ఆమెన్ అనే పదములో 4 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి, తెలుసా మీకు? ఆమెన్ అన్న పదంను పలికితే 4 రకాల ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. అది కాదు ఇక్కడ సబ్జెక్టు. ఇక్కడ సబ్జెక్టు ఏదైతే చదువుకున్నామో దాని మీద ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఇటలీ పటాలమడిన పటాలములో ఎవరున్నారో? సైన్యాధిపతి ఆయన పేరు సైన్యాధిపతి అయిన కొర్నేలి, శతాధిపతి అయిన కొర్నేలి. శతాధిపతి అంటే ఎంతమందికి? 100 మందికి అధికారి. ఆయన 100 మంది మీద పెద్ద అధికారి.
100 మందికి పని చెప్పేవాడు, 100 మంది చేత పని చేయించేవాడు, 100 మంది పైన అధికారిగా ఉన్న ఆయన ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాడు? ఆయన పగలు, చూడండి అక్కడ 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి. ఎవరైనా జీవంగల దేవుని నమ్ముకున్న వ్యక్తి? ఎవరైనా? నేను అందరినీ చూస్తున్నా ఇక్కడ, నేను అందరినీ చూస్తున్నా. ఎందుకు చూస్తున్నా అంటారు? ఎవరు వింటున్నారు, ఎవరు వినడం లేదు, ఎవరు పరధ్యానంలో ఉన్నారు, ఎవరు ఏ విధమైన స్థితిలో ఉన్నారో చూసి ప్రతి మనిషిని కదిలించాలని, ప్రతి మనిషి దీవించబడాలని, ముఖ్యంగా కూడికి ఏర్పాటు చేసిన కుటుంబం కూడా దీవించబడాలని నేను ఆశించి చూస్తున్నాను, ఆ మనసుతో చూస్తున్నాను. మనము దేవుని పిల్లలం అనడంలో సందేహము ఉందంటారా? ఉందరాక? ఉందక్క అంటే కూడా సీరియస్గా చూసేట ఉందా లేదా? సందేహం ఉందా? నువ్వు దేవుని బిడ్డవు అనే సందేహం ఉందా? దేవుని బిడ్డవా కాదా అనే సందేహం ఏమైనా ఉందా? నేను దేవుని బిడ్డనే అని చెప్పగలవు కదా, దేవుని బిడ్డని అని నువ్వు అనుకుంటున్నావు కదా, దేవుని బిడ్డవని దేవుని దగ్గరికి వస్తున్నావు కదా, దేవుని వాక్యం వింటున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, పాటలు పాడుతున్నావు కదా, కానుకలు ఇస్తున్నావు కదా, భోజనాలు పెడుతున్నావు కదా, దేవుని బిడ్డవు కాబట్టి చేస్తున్నావు. దేవుని బిడ్డ కాకపోతే రావు కదా, వినవు కదా, ప్రార్థన చేయవు కదా, వందనాలు పెట్టవు కదా, భోజనాలు పెట్టవు కదా. దేవుని బిడ్డవైనందుకు నువ్వు అవన్నీ చేస్తున్నావు. అవన్నీ చేస్తున్నావు కానీ నువ్వు ఆలోచించాలి, లేక నువ్వు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ. నువ్వైనా నేనైనా మనమందరం తెలుసుకోవాల్సిన విషయాలు. నేను తెలుసుకోకపోతే నాకు నష్టం, నువ్వు తెలుసుకోకపోతే నీకు నష్టం. తెలుసయ్యా కానీ మర్చిపోయినావు, తెలుసయ్యా మేము వినడం లేదు, తెలుసయ్యా మాకు తెలుసా వాక్యము, మేము ఈరోజు క్రైస్తవులం కాదు. ఎప్పటి నుండి? మా తాత, వాళ్ళ తాత ముత్తాతల కానుండి మేము క్రైస్తవులం అండి. ఆనందరాజన్న నీకు తెలియదు మా గురించి, మా చరిత్ర, మా సంఘ చరిత్ర, మా కథ, దేవుడు చేసిన కార్యాలు అదంతా కరెక్టే. కానీ ఎక్కడున్నావు నువ్వు, ఏ స్థితిలో ఉన్నావు నువ్వు, నీ కుటుంబం ఏ స్థితిలో ఉంది, నీ భర్త ఏ స్థితిలో ఉన్నాడో, నీ భార్య ఏ స్థితిలో ఉంది, నీ కొడుకు ఏ స్థితిలో ఉన్నాడో, నీ కూతురు ఏ స్థితిలో ఉంది, నీ అల్లుడు ఏ స్థితిలో ఉన్నాడో, నీ కోడలు ఏ స్థితిలో ఉంది, మీ అత్త ఏ స్థితిలో ఉంది, మీ మామ ఏ స్థితిలో ఉన్నాడో, నీ మనవడు ఏ స్థితిలో ఉన్నాడో, నీ మనవరాలు ఏ స్థితిలో ఉన్నారో ఇక్కడ చూస్తే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈ శతాధిపతి అయినా. మరి నీ ఇల్లు, నీ ఇంట్లో వాళ్ళు మొత్తం వస్తారా ఎఫ్రాతా ప్రార్థన మందిరానికి? శివన్న, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారా అడుగుతున్నా మిమ్మల్ని. కొంతమంది కాదు, 90% రారు, ఓ 10% మాత్రం వస్తారు అంతే కదా. మరి సంవత్సరాల తరబడి వాక్యం ఏమైపోతుంది? సంవత్సరాల తరబడి మన భక్తి ఏమైపోతుంది? సంవత్సరాల తరబడి మనం చేసే ప్రార్థనలు ఏమైపోతున్నాయి? గొలుసు ప్రార్థనలు ఏమైపోతున్నాయి? ఉపవాస ప్రార్థనలు ఏమైపోతున్నాయి? మరి ఏమైపోతున్నాయి ఇవన్నీ? ఉపవాస ప్రార్థనకు శక్తి లేదా? గొలుసు ప్రార్థనకు శక్తి లేదా? సంఘములో నువ్వు భక్తి చేస్తే దానికి దేవుడు ఆశీర్వదించడా? నీ ప్రార్థన వినడా? వింటాడు కదా. మరెందుకు మారడం లేదు? కుటుంబాలు ఎందుకు కదిలించబడడం లేదు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ప్రతి ఇంట్లో వాళ్ళు అక్కడికి వస్తే రోడ్డు పైన కూర్చోవాలి. మీరు పట్టదా ఎఫ్రాతా ప్రార్థన మందిరము
పట్టదు. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, రాను రాను రాజగుర్రం చెప్పాలా, ఓ టైం వచ్చి అంటే మీలో స్పందన రావాలా, కదలకపోతే అంటే దూరదు నీకు వాక్యం, నువ్వు అట్టే ఉంటావు. ఇక యాడేసిన గొంగలి ఎందుక ఇన్ని సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా నీలో మార్పు రాలేదు, నీ భర్తలో మార్పు రాలేదు, నీ భార్యలో మార్పు రాలేదు, నీ కొడుకులో మార్పు రాలేదు, నీ యొక్క కుమార్తెలో మార్పు రాలేదు, నీ ఇంట్లో వారిలో చాలామందిలో మార్పు రాలేదు, నీలో కూడా మార్పు రాలేదు. భక్తి చేస్తున్నావు కూడా, నువ్వు కూడా ఇప్పటికీ అబద్ధమాడేదానివా కాదా, అబద్ధమాడేవాడివా కాదా, బూతులు తిట్టేవాడివా కాదా, బూతులు తిట్టేదానివా కాదా, చెడు చూసేదానివా కాదా, చెడు చూసేవాడివా కాదా, చెడు మాట్లాడేవాడివా కాదా, చెడు మాట్లాడేదానివి కాదా. కోపం వస్తే మీ విశ్వరూపం చూపిస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మహాభక్తులు. మీకు కోపం వచ్చిందనుకో, అత్త మీదనో, కోడల మీదనో, కొడుకు మీదనో, భార్య మీదనో, భర్త మీదనో విశ్వరూపం చూపిస్తారు. మహాభక్తులు మనమంతా. వందనాలండి. ఏ మార్పు ఉంది? మార్పు ఎక్కడుంది? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు ఎవరు కలిగి ఉండాలా? నేను, ఒనేసిమన్న, జయరాజన్న, మత్తయ్య అన్న, బర్నబాస్ అన్న, ప్రభుదాస్ అన్న, జాన్ అన్న, అశోక్ అన్న, అంటే కొంతమంది పేర్లు తెలిసి కూడా చెప్తున్నారు, మళ్ళీ నా పేరు చెప్పాలనుకున్నారు. ఏదో కొంతమంది పేర్లు తెలిసి కూడా చెప్తున్నారు. దావీదన్న, మార్కు, ఇక్కడ జయరాజ్ అన్న, జేమ్స్ అన్న, ఆ పక్కన రాజన్న. యా రాజ్యానికి సరే. కనుక మనమందరము కూడా ఎక్కడో ఏదో విషయంలో క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి జీవించడం లేదు. నిన్నెవరైనా ఒకరు నిష్కారణంగా, కారణం లేకుండా, తప్పు లేకుండా నీ భర్తనే నిన్ను లాగి పెట్టుకొడితే పడిపోతుందా ఏ భార్య అయినా? ఓర్చుకుంటుందా ఏ భార్య అయినా? ఓర్చుకుంటాడా? భర్త ఒకవేళ తన భార్య తన మాట వినకపోతే, తను చెప్పినప్పుడు పిలిచినప్పుడు పలకకపోతే, తన మాటకు వ్యతిరేకంగా చేస్తే ఓర్చుకుంటాడా ఏ భర్త అయినా? విశ్వాస అయిన భర్త, విశ్వాసపరాలైన భార్య ఓర్చుకుంటుందంటారా? ఓర్చుకోరు. మనం భక్తి చేస్తున్నాం, కాదనడం లేదు. భక్తిలో ఉన్న శక్తిని 2 తిమోతి రాసిన పత్రికన 3వ అధ్యాయము 2:3 చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అట్టివారికి ఎట్టివారికి పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని అనుభవించని వారికి విముఖుడవుగా ఉండు విశ్వాసే. విముఖుడుగా ఉండు విశ్వాసపరాలా. విముఖుడుగా అంటే దూరంగా ఉండాలా. పైకి భక్తి కలిగి జీవిస్తున్నారు కానీ లోపల శక్తి లేదు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలా. మనం అలాంటి వాళ్ళతోనే సహవాసం చేస్తాం. భక్తున్న వారితో సహవాసం చేస్తే భక్తి వస్తుంది. భక్తిహీనునితో సహవాసం చేస్తే భక్తిహీనత వస్తుంది. డ్రింకింగ్ మాస్టర్తో కలిసి తిరిగితే ఏమొస్తుంది? అంతే కదా. ఇప్పుడు సాయిబుల ఎంట నువ్వు తిరిగినావు అనుకో, ఏమొస్తుంది? సాయిబుల భాష. నువ్వు ఎవరెంట తిరుగుతావో వారి ప్రభావం నీ మీద పనిచేస్తుంది. నువ్వు పవర్ కలిగిన వారితో తిరిగితే పవర్ వస్తుంది నీకు. భక్తి కలిగిన వారితో తిరిగితే భక్తి వస్తుంది నీకు. విశ్వాసం కలిగిన వారితో తిరిగితే విశ్వాసం వస్తుంది నీకు. ప్రార్థనా పరులతో తిరిగితే ప్రార్థనా పరులు అయిపోతావు, ప్రార్థనా పరుడు అయిపోతావు.
నీలో నీతి కలిగిన వారు వెంట తిరిగితే నీతి వస్తుంది నీకు, బలవంతుల వెంట తిరిగితే బలం వస్తుంది నీకు. ఎవరెంట తిరుగుతున్నావు? ఎవరితో స్నేహం చేస్తున్నావు? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావంటే భక్తిహీనులతోనే స్నేహం చేస్తున్నావు, అల్ప విశ్వాసులతోనే స్నేహం చేస్తున్నావు, నీతి లేని వారితోనే స్నేహం చేస్తున్నావు, గిల్లలు పెట్టే వారితోనే మాట్లాడుతావు నువ్వు. దురద చెవులని ఎందుకు రాశాడు బైబిల్లా? ఎందుకు రాసినాడు? దురద చెవులని ఎందుకు రాశాడు దేవుడు? పనికి మాలిన మాటలు వినడానికి నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు పనికి మాలడు కాదు. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి నిన్ను ప్రాణం పెట్టి కొన్నాడు. నిన్ను తన ప్రాణం పెట్టినంతగా, తన రక్తం చిందించినంతగా భయంకరమైన వేదన నీ కోసం, నా కోసం, మన కోసం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం, ఆయన ప్రతి పాపి కోసం, గోనెగండలో ఉన్న ప్రతి మనిషి కోసం, లేక ప్రపంచంలో ఉన్న, భారతదేశంలో ఉన్న, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కని కోసం అనంత ఘోరమైన శిలువ శిక్షను ఎందుకు భరించాడంటే, నేను పుట్టించిన నా పిల్లలు, నేను పుట్టించిన నా కుమారులు, నేను పుట్టించిన నా కుమార్తెలు నరకాగ్ని గుండంలో కాలకూడదు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఎందుకు అగ్నిగుండం? పాపం యొక్క ఫలితం అనుభవించడానికి. పాపం చేసి చచ్చిపోయిన వాడికి దేవుడిచ్చేటువంటి తీర్పు. ఎక్కడికి పోతావు నువ్వు? నీ భక్తే సరిగా లేదు, నీ విశ్వాసం సరిగా లేదు, నీలో నీతి సరిగా లేదు, నీలో క్రీస్తు మనసు లేదు. ఎలా పోతావు దేవుని రాజ్యం? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు నిమిత్తము నాకు మరలా అన్నా, మరలా గట్టి చెప్పడప్ప, ప్రసవ వేదన. ఎవరన్నారా మాట? పౌలు భక్తుడు. ఎందుకన్నాడు ఆ మాట? క్రీస్తు స్వరూపం లేదు క్రీస్తు నమ్మిన వారిలో. నిన్నెవరైనా కుడి చెంప మీద కొడితే ఏం చేయాలక్క? 2 చెంపలు బాగా పీకాలా? కుడి చెంప మీద కొడితే అక్క ఈ చెంప మీద కూడా కొట్టక్క, అన్నా ఈ చెంప కొట్టినావు కదా ఇక్కడ కూడా కొట్టన్నంటే సస్తాడాడు. మనం అట్టనమే. మీరైతే సింగులు ఎగేసుకొని కొట్లాడతారు, మీరైతే పంచలేపు కొట్లాడతారు. ఎట్టంటివిరా నువ్వు? కళ్ళు కనపడవా నీకు? ఎవరు అనుకుంటున్నావు? నేను నా పవర్ తెలుసు నీకు. నా బలగం ఎంత ఉందో తెలుసా? నా బలగం గోనెగల్లా మొత్తం నాదే, మొత్తం మాదే సంగమత. ఏమనుకుంటున్నావు? తాట తీస్తుంటాం మనం. చెంప కొట్టునాయనా నీటి దీపం అంటే ఏం లేనట్టు, ఏం లేనట్టు. క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఆయన కోడాలతో కొడుతున్నారు, చేతుల్లో మేకులు కొడుతున్నారు, కాళ్ళలో మేకులు కొడుతున్నారు, ఆయన తలపిన ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన ప్రక్కలో బలంతో పొడిచారు. ఆయన శరీరాన్ని నువ్వు నాగలి పెట్టి పొలాన్ని దున్నుతావే, చీల్చి 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 హింసిస్తుంటే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు ఆయన? తండ్రి తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని. ఎప్పుడొస్తుంది ఆ మనసు నీకు? ఎప్పుడొస్తుంది ఆ రూపం నీకు? ఎప్పుడొస్తుంది నీకు ఆ రూపం? ఎప్పుడొస్తుంది నీకు ఆ మనసు? ఇంకో మాట చెప్పాలంటే, నేను తప్పు నాదైనా తప్పే, ఎవరిదైనా. మేము బోధకులము కదా, నేను పాస్టర్ని కదా, ప్రసంగికిని కదా, ఉద్దండ ప్రసంగిని కదా, నేను రాష్ట్రాలు తిరిగిన కదా. కుదరదు. తప్పు నేను చేసిన తప్పే, నువ్వు చేసినా, ఎవరు చేసినా. అంటే కొంచెం కదిలి తప్పనండప్ప, కొంచెం నోరు కదిలించండి కొంచెం. నేను ఏడుగు చూస్తున్నా అంటే మిమ్మల్ని కదిలిస్తే తప్ప నీ లోనికి దూరదు వాక్యము. నువ్వెందుకు ఇంతకాలం యాడేసిన గొంగలు ఆనే ఉందంటే, ఇన్నావు 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 కానీ ఇన్నది ఇడిచిపెట్టినావు. ఈడింటివి ఇక్కడ బుస్సుని ఇడిచిపెడతాయి. ఈ లోపల ఉన్నప్పుడు ఇంటివి, బయట వెనక ఫ్యా. ఆ చర్చిలోకి వచ్చినప్పుడు ఇంటివి, బయట వెనక ఫ్యా. యాడ పని చేస్తుంది అక్కయ్యగా? పని చేస్తుంది ఆడన్నా. ఎందుకు ఈ శక్తి కలిగిన వాక్యం పనిచేయడం లేదో?
ఒక దేవుణ్ణి నమ్మని మనిషి దేవునికి విరుద్ధంగా దేవుడి స్థానంలో ఏదో ఒక రూపాన్ని పెట్టుకొని ఏదో ఒక దేవుణ్ణని ఏదో ఒక దేవతనని వాళ్ళు మొక్కుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? నీలో శక్తి లేనందువల్ల, క్రైస్తవురాల్లో శక్తి లేనందువల్ల. క్రైస్తవులో దేవుని శక్తిని, దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క మనస్సు కలిగి జీవిస్తే ఆ రోజు యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అనకుండగా, ఒరే మూర్ఖులారా, మట్టి ఘటాలారా, ఎవరనుకున్నారా నేను సాక్షాత్తు దేవుణ్ణి, నేను కుంటోన్ని లేపి నడిపించిన, సచ్చినోన్ని లేపి నడిపించిన, నేను చెవిటివానికి చెవులిచ్చిన, నేను గుడ్డివానికి కనులిచ్చిన, దయ్యాలను వెళ్ళగొట్టాను, పక్షవాయుగలవాన్ని స్వస్థపరిచాను, సముద్రం మీద నీళ్ళ మీద నడిచాను, గాలిని తుఫాన్ని గద్దించాను, నన్ను కొడతారా కొడుకులారా అన్నాడు అనుకో. ఆ మాట అంటేనే చచ్చిపోతాడా ఎవరు? రోమా సైనికులు. మీకు తెలుసా, గెస్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు పడిపోయినారు అక్కడ కింద. మళ్ళీ ఆయన లేపి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, నజరేయుడైన యేసును మేము వెతుకుతున్నామంటే, నేనే యేసును పట్టుకున్నానంటే మళ్ళీ పడిపోయినారు ఆడ. మళ్ళీ లేపి, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే, నజరేయుడైన యేసును మేము వెతుకుతున్నామంటే, ఆ యేసును నేనే, వారిని వదిలిపెట్టండి, నన్ను పట్టుకోండి. మరణానికి ఎదురుపోయిన దేవుడు, మరణాన్ని శాసించగలిగిన దేవుడు, మరణించి మరణాన్ని జయించి లేచిన దేవుణ్ణి నువ్వు నమ్మి శక్తిని అనుభవించడం లేదే. క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఇంకా రాలేదే. ఇంకెప్పుడు వస్తుంది చెప్పండి? ఓ పిల్లవాడు, నేను టైం కూడా చూసుకుంటలే, మీరేం భయపడకు, నేను మిమ్మల్ని చూస్తాను, టైం కూడా చూసుకుంటాను. ఎందుకంటే ఎంత మంచి వాక్యాలైనా టైం అయిపోయినాక ఇంకా మన మనసు ఇంకా ఒప్పుకోదు. అందుకే ఎంత చెప్పాలనో అంతే చెప్పాల. అప్పుడు నీకు అవి అర్థమవుతాయి, అవి గుచ్చుకుంటవి, నీకు మేలు చేస్తాయి. ఇక్కడ ఇంకో 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను నేను, జస్ట్ 10 minutes. వాస్తవానికైతే మీరు నిజంగా దేవుని పట్ల ఆసక్తి ఉన్నోళ్ళే కదా, మీరు వినాలి. ఈ మాటలు ఎవరికి వినిపించాలా? ఈ ప్రాంతములో ఎంతోమంది దేవుడు తెలియక, దేవుడనే భ్రమలో, దేవుడనే మాయలో చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, జంతువును, పక్షిని, చేపల్ని, ప్రతిదాన్ని దేవుడనే, ఆఖరికి మనం తొక్కుతున్న నేలను కూడా భూమాత, ఏ మాత? భూమెమ్మ పండితేనే నాయనా మన కడుపు నిండేదే. భూమాతను మొక్కితే పండుతుందా? మరి భూమాతకు పూజ చేస్తే పండుతుందా? ఎందుకు ఎండిపోతుంది నీ చేను? ఎందుకు తెగులు వస్తుంది నీ చేనుకు? ఎందుకు పంట రావడం లేదు నీ చేనులో? భూమాత పండించొచ్చు కదా, దానికి అంత సీన్ లేదు. పండించేవాడు పంట పండాలన్నా, పంట ఎండాలన్నా, ఆ తెగులు రావాలన్నా, తెగులు రాకుండా ఉండాలన్నా నీ చేతుల్లో, భూమి చేతుల్లో, లేక ఆకాశం చేతుల్లో, సూర్యుని చేతుల్లో, నక్షత్రాల చేతుల్లో, మనుషుల చేతుల్లో, ఎరువుల్లో, మందుల్లో, నీళ్ళలో లేదు. పండించువాడను నేనే అంటాడు ఆయన. పంట పండాలంటే నేను అనుమతి ఇవ్వాలా, వర్షం కురవాలంటే అన్న చెప్పాడు బర్నబాస్ అన్నా నెల రోజులైందన్న వర్షం ఒక తుపరట పడుతుంది పోతుందన్నా, పంట ఎండిపోతుందన్న, ఏం చేస్తామన్నా ఈ సంవత్సరం పంట అని అన్నాడు. మరి ఎందరి పంటలు ఎట్టున్నా నాకు తెలియదు. నేను మత్తయ్యన్నతో ఒక మాట అంటేని, ఇదే మాట, గోనగర్లలో వర్షం రాలేదంటే పాపం ఎక్కువైపోతుంది, భయం తక్కువైపోతుంది. జీవం గల దేవునికి నువ్వు భయపడడం లేదు, కానీ ఒక జీవం లేని బొమ్మకు వాళ్ళు భయపడతారో, వంగి వంగి మొక్కుతారో, చెప్పులు లేకుండా మొక్కుతారో, గుడి చుట్టూ తిరుగుతారో, తడి బట్టలతో తిరుగుతాడో, ఎండలో కాలుతూ కూడా భక్తి చేస్తాడు. నువ్వు ఎండలో కాదు తండ్రి,
ఇంత మంచిగున్న చెప్పులున్న, అన్నమున్న, బట్టలున్న, అందరున్న అన్నున్నా నువ్వు రావు. పక్కన మందిరం ఉంటే రావడం లేదు, నువ్వు భయం లేదు. పంట పండితే ఎమగనూరు బీడి షాపులు ఉంటాడు అన్న. ఎవర్రా వాడు? ఓయ్ రా, ఎంత తావురా అంటాడు. పంట ఎండితే ఓయ్ ఏమన్నారా దేవుడు పాదం చేయండి, ఈయన పాదం చేయాలట. ఇప్పుడు వర్షం రాకపోతే పాదం చేయమంటారు. ఇప్పుడు వర్షం రాకపోతే పాదం చేయమంటారు. పాదం చేయండి పాదం చేయండి. మేము కూడా ఇస్తాం సందా, మేము కూడా ఇస్తామప్పా, మాకు కూడా వేస్తామంటే ఇష్టమే. ఏం పంట పండడానికైనా ఇష్టం? అసలు వేస్తాం ఎవరు? యేసు స్వామి లేకపోతే ఈ గోండలో ఒక్కడు కూడా పుట్టడు. యేసు స్వామి పుట్టించకపోతే ఈ గోనగండ్ల కాదు, ప్రపంచంలో లేకుంటే ఏ స్త్రీ అయినా, ఏ తెల్లైనా, ఎవరైనా పుట్టించుకునే శక్తి లేదు. పుట్టించువాడిని నేను, కాపాడేది నేను, పోషించేది నేను, పంటలు పండించేది నేను, దీవించేది నేను, పెళ్లి చేసేది నేను, పిల్లలు పుట్టించేది నేను, వారిని ఆశీర్వదించేది నేను. నన్ను ఎవరో తెలుసుకోకుండా బతుకుతున్నా. నీ తలకాయల బుర్ర ఉంది, తలకాయల మెదడున్నా కూడా అరే దేవుడంటే ఎవరు? నాలాంటి మనిషా, పాపాత్ముడా, 2-3 పెళ్ళాలను చేసుకున్నాడా, లేకపోతే వ్యభిచారం చేసినోడా, లేకపోతే దొంగతనం చేసినోడా? నేను దొంగతనం చేస్తాను, నేను వ్యభిచారం చేస్తాను, నాకు కామం ఎక్కువై 2-3 పెట్టుకుంటా. ఎందుకంటే మానవుణ్ణి, పాపాత్ముణ్ణి కనుక నేను చేస్తాను. దేవుడు కూడా చేస్తాడా? దేవుడు కూడా చేస్తే దేవుడు అవుతాడా? మానవుడు అవుతాడా? ఆలోచన చేయవో. ఎందుకు చేయవో? దయ్యం చేయనీయదు నిన్ను. దాన్ని మొక్కించుకోవాలంటే నువ్వు గుడ్డోడిగా బతకాలా, నువ్వు గుడ్డిదానిగా బతకాలా. అప్పుడే గుడ్డి బొమ్మకు ముక్తావు. నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేస్తావో గుడ్డి బొమ్మ కొమ్మకవు. అందుకే బాపన యేసుప్రభువు నమ్ముతున్నాడు, అందుకే రెడ్డి యేసుప్రభువు నమ్ముతున్నాడు, అందుకే బోయాన యేసుప్రభువు నమ్ముతాడు. ఎప్పుడు ఆలోచించిన మనిషి, బుర్రలో మెదడున్న మనిషి, ఆలోచించిన మనిషి, జీవంగల దేవుడు, మాట్లాడే దేవుడు, నా పాపాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు, నాకు రావలసిన శిక్షను తన మీద వేసుకొని నా కోసం, ప్రతి పాపి కోసం తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని చిందించి, చనిపోయి సమాధి చేయబడి మరణము జయించి తిరిగి లేచిన దేవుడు అని నమ్ముతున్నాడు బాపనయ్య. రెడ్డి నమ్ముతున్నాడు, బోయన నమ్ముతున్నాడు, ప్రతి మనిషి నమ్ముతున్నాడు. నువ్వెందుకు నమ్మడం లేదు? నువ్వు ఇంకా ఎందుకు నమ్మడం లేదు? వర్షమే. ఇంకో మాట చెప్తా నేను, ఇంకా 5 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు ఎవరు భయపడినారు? ప్రపంచంలో ఉన్న వచ్చింది ఎక్కడది? చైనా దేశంలో. అంటుకోయింది ఎక్కడికి? ప్రపంచం. అంత ఫాస్ట్గా ఏరోప్లేన్ ఏమన్నది? అక్కడెక్కడో చైనాలో స్టార్ట్ అయినటువంటి కరోనా వైరస్ క్షణాల మీద గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు తగలబడిపోయి కోట్లకు కుబేరులైన వాళ్ళు పురుగుల్లా చచ్చిపోతే పట్టుకోవడానికి భార్యకు, పట్టుకోవడానికి భర్తకు, ముట్టుకోవడానికి కొడుకుకి, ముట్టుకోవడానికి కూతురికి ప్రాణభయం. ముట్టుకోలే. కన్న తండ్రిని, కన్న తల్లిని, కన్న కొడుకుని, కన్న కూతురుని ముట్టుకోవడానికి భయపడిన నీవు ఈ దేవతలని, లేకుంటే ఈ అల్లాని ఇన్ని సంవత్సరాల తరబడి మేము మొక్కుతామే కదరా, నువ్వు కాపాడావా? శక్తి లేదా? నీకంటే శక్తి ఉందా కరోనాకి? కరోనా వైరస్కి దేవుని కంటే ఎక్కువ శక్తి ఉందా? మరి దేవుని ఎందుకు నమ్మలేదు? అందరూ చచ్చిపోయారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఈ మాటలు విన్నప్పుడు, ఓ పాస్టర్ మీ క్రైస్తవులు చచ్చిపోలేదా, మీ పాస్టర్లు చచ్చిపోలేదంటే అందరూ చచ్చిపోయినారు. మరి ఏం చెప్తున్నావు ఇక్కడ అంటే, నీకు విషయం తెలియదు. ఏం విషయం అంటే, కరోనాకు భయపడని క్రైస్తవులు ఉన్నారు, కరోనాకి భయపడని పాస్టర్లు ఉన్నారు.
మాస్క్ పెట్టుకోనటువంటి క్రైస్తవులు ఉన్నారు, మాస్క్ పెట్టుకోలేనటువంటి పాస్టర్లు ఉన్నారు. కరోనా తాకినా కూడా మందులు వేసుకోకుండా, డాక్టర్ దగ్గరికి పోకుండా, క్వారంటైన్లో ఉండకుండా, డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండకుండా కలిసి తిని కలిసి పడుకొని కరోనాతోనే బతికి కరోనాని చంపి క్రీస్తులో జీవించిన వాళ్ళు నీకు తెలియదు. యేసుక్రీస్తు యొక్క శక్తితో ఇదే భూమి మీద ఇదే కరోనాలోనే క్రైస్తవులు, పాస్టర్లు, దేవునిపై విశ్వాసం కలిగిన వాళ్ళు, దేవుని యొక్క భక్తిని, ఆ శక్తిని అనుభవిస్తున్న వాళ్ళు, యేసు ప్రభు యొక్క మనసు కలిగిన వారు, యేసు ప్రభు నన్ను బతికిస్తాడనే నమ్మకం ఉన్న క్రైస్తవులు, పాస్టర్లు చచ్చిపోలే. తెలుసా? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మైకు ద్వారా హెచ్చరిక చేస్తున్నా. నేను దేవుని ప్రతినిధిని. ఎవరికి ప్రతినిధిని? క్రైస్తవులకేనా? నేను దేవుని దాసుని కాబట్టి, దేవుని సేవకుని కాబట్టి వాక్యం చెప్తున్నా. ఎవరికి? నేను దేవుని దాసుని క్రైస్తవులకేనా? ముస్లింలకు కాదా? హిందువులకు కాదా? హిందువులు దేవుని పిల్లలు కాదా? ముస్లింలు దేవుని పిల్లలు కాదా? కాదా? అందరు దేవుని పిల్లలే. అయితే మరి విచిత్రం ఏంటంటే వారేమో నమ్మని కుమారులు, నమ్మని కుమార్తెలు, మనమేమో నమ్మిన కుమారులము, నమ్మిన కుమార్తె. అదే తేడా, అంతే. మనం నమ్మినోళ్ళము, వాళ్ళు నమ్మనోళ్ళు. మనము తెలుసుకున్నాము, వారు తెలుసుకోలేదు. తెలుసుకున్న పాపనయ్య యేసుక్రీస్తు సజీవుడు. యేసుక్రీస్తు నా పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. నా పాపాల కొరకు నా శిక్షను తన మీద వేసుకొని తండ్రిగా ఈ కుమారుని రక్షించడానికి, ఈ కుమార్తెను రక్షించడానికి ప్రాణం పెట్టాడని సాక్ష్యం చెప్తలేరా? ఇంటలేవా నువ్వు? సోషల్ మీడియాలో లేవా? ఎన్ని వీడియో క్లిప్పులు ఉన్నాయి? ఒకసారి క్రిస్టియన్ టెస్టిమనీ అని కొట్టు. నువ్వు యూట్యూబ్లోకి పోయి క్రిస్టియన్ టెస్టిమనీ కొడితే సాయిబులో, ముస్లిములో, నరహంతకులో, గుండాలో, రౌడీలో, వ్యభిచారులో, భయంకరమైన తాగుబోతులో, భయంకరమైన మత పిచ్చి కలిగిన వాళ్ళు, నక్సలైట్లో మత పిచ్చి కలిగి మా హిందూ మతమే గొప్పది, మా ఇస్లాం మతమే గొప్పది, ఇది తప్పు అది తప్పు అన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది సాక్ష్యాలు ఉన్నో చూడును. సోషల్ మీడియాలో, యూట్యూబ్లోకి పోయి అక్కడ పోయి క్రిస్టియన్ టెస్టిమనీ అని కొట్టు. సాయిబుల సాక్ష్యాలు, బాపనుల సాక్ష్యాలు, రెడ్ల సాక్ష్యాలు, కమ్మల సాక్ష్యాలు, మాదిగల సాక్ష్యాలు, మాలల సాక్ష్యాలు, అన్ని సాక్ష్యాలు, రౌడీల సాక్ష్యాలు, నరహంతకుల సాక్ష్యాలు. కత్తి పట్టుకొని మనిషిని చంపితే కానీ వానికి తృప్తి ఉండదు. అలాంటి నరహంతకులను ఒక మనిషిగా మార్చగలిగిన దేవుడు, రాక్షసుణ్ణి మానవత్వం ఉన్న మనిషిగా మార్చి తన సేవ చేయించుకుంటున్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఇలాంటి దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవురాలా ఎక్కడున్నావు? రాను రాను రాజుగుర్రం గాడిదైనట్ట మొదట యమభక్తి చేసింటారులే. మీరు మళ్ళీ తప్పని లేదు. యమభక్తి మొట్టమొదటి నమ్మినప్పుడు ఇంకా గంట కొడతలకు అవసరంలే, అలా మైకు పెడతలకు అవసరంలే, కనపడలేడా? బైబిల్ కొట్టుకొని పోవడమేగా, ఒకటే తరంగా ప్రార్థన చేసి. ఇంకా ఏమైందా భక్తి ఇప్పుడు? ఏమైందా పట్టుదల ఇప్పుడు? ఏమైందా విశ్వాసం ఇప్పుడు? ఏమైందా భక్తి? రాను రాను రాజుగుర్రం గారిదైనట్ట నువ్వు కూడా అయిపోయినారు. అందుకే పవరు అనుభవించడం లేదు కనుక పవర్ లేని వాళ్ళు అలాగే పవర్ లేని భక్తి చేస్తున్నారు. లేకపోతే క్రైస్తవుడుగా మారని వాడు ఇండియాలో కాదు ప్రపంచంలో ఉండడు. మీకు తెలుసా? ప్రపంచంలో 256 దేశాలు ఉన్నాయి. ప్రపంచంలో 256 దేశాలు ఉన్నాయి. క్రైస్తవ దేశాలు ఎన్నో తెలుసా? ఇస్లాం మతము, ఈ సాయిబుల దేశాలు ఎన్నో తెలుసా? హిందూ మతాన్ని పాటించే దేశాలు ఎన్నో తెలుసా? ప్రపంచంలోనే నంబర్ 1 క్రైస్తవ దేశాలు, క్రీస్తును ఆరాధించే దేశాలు, హిందూ మతాన్ని పాటించే దేశాలు ఒక 20-30 ఉంటాయి అంతే. ఇస్లాం మతాన్ని పాటించే దేశాలు ఒక 20-30 ఉంటాయి అంతే.
మొత్తం 256 దేశాల్లో 56 దేశాలు హిందువులకు ముస్లింలకు వదిలేస్తే 200 దేశాలు 200 కంట్రీస్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును ఆరాధించే, యేసుక్రీస్తును దేవుడని ఒప్పుకునే వాళ్ళు 200 దేశాలు. మీకు తెలుసా, క్రైస్తవుని మించిన ధనవంతుడు లేడు ఈ భూమి మీద. క్రైస్తవుని మించిన ధనవంతుడు, కోట్లకు కుబేరుడైన వాడు ఈ భూమి మీద లేడు. తెలుసా మీకు? మీరు క్రైస్తవులని పేరు పెట్టుకున్నారు కానీ శక్తి లేక అలా ఉన్నారంతే. శక్తి ఉంటే నీ పంట పండుతుంది. నీకు విశ్వాసం ఉంటే ఈ కాలంలో కూడా ఇంత భయంకరంగా నేల సవుడు అంటే చచ్చుబడిపోయింది. ఇప్పుడు మందులేసి అప్పుడు ఆ మందులు వేసినారు, మందులా ఎందులా ఆ ఎరువు తీసుకుపోయి వేసేద్దరు జబర్దస్త్ పడుతుంది. అప్పుడు ఇప్పుడు ఎంత కొట్టినా తెగులు పోదు, ఎంత కొట్టినా పంట రాదు. కానీ ఒకసారి వస్తుంది. ఎందుకో తెలుసా? వీడు చచ్చిపోతే మళ్ళీ నరకానికి పోతాడు, వీడు బతికి నన్ను తెలుసుకోవాలని ఒకసారి ఏం చేస్తాడంటే బాగా సమృద్ధికి ఇస్తాడు. పంట సమృద్ధికి ఇస్తే అన్న గొనగల కనపడాడు, ఎమునలో కనపడతాడు. ఇస్తేనేమో గర్వంతో విర్రవీగుతుంటాడు. ధనవంతుణ్ణి, డబ్బుంది నాకు, నా పంట, నాకు ఇన్ని చేనులు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఎవరికి భయపడను అంటావు. ఎండిపోతే ఏం చేస్తావు ఆ డబ్బుల్ని? కోట్లు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. నాకేమో చెప్పాలని ఉంది, టైం ఏమో అయిపోయింది, ఆపు తండ్రి అంటుంది. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుడి కోసం జీవిస్తే నువ్వు నిజంగా పైకి కాకుండా లోపల శక్తితో జీవిస్తే నిన్ను మించిన ధనవంతుడు ఉండడు గోనెగండ్లలో. ఎఫ్రాతా ప్రార్థన మందిరములో ఉన్న విశ్వాసే, నువ్వు దేవుడి యొక్క మాట తూచా తప్పకుండా పాటిస్తే, నువ్వు దేవుడు చెప్పినట్టుగా పైకే కాకుండా లోపల కూడా దేవుని శక్తిని అనుభవిస్తే, విశ్వాసం కలిగి జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే, క్రీస్తు యేసుకు కలిగిన మనసును కలిగి జీవిస్తే, నిన్నెవరైనా కొడతానంటే కొట్టునాయనా, నేను చంపుతానంటే చంపునాయనా అంటే వాడి తాత తరం కాదు నీ తలలో ఉన్న ఒక వెంట్రుక నేలను రాల్చటానికి. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేశాడా? నా ఆజ్ఞ లేనిది నీ తలలో ఒక వెంట్రుక నేలను రాలిపోదంటే ఎవడో కోనికిసుగా గొట్టంగా వచ్చి కత్తిసుకుని పుట్టుకున్న పడితే నువ్వు పుట్టుకుని చచ్చిపోతావా? ఏం కాపాడా దేవుడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. చెప్పాలి, అందరు చెప్పండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ దేవుడు తప్ప, యేసుక్రీస్తు తప్ప ఇహ పరములలో, ఈ భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో వేరొక దేవుడు లేడు లేడు లేడు. నువ్వు తెలుసుకోవాలా, మీరు తెలుసుకోవాలా. తెలుసుకోను అంటే ఏదో ఒక రోజు చచ్చిపోతావు, చచ్చిపోతే అక్కడ కనపడేది యేసు ప్రభువే. అప్పుడు అంటాడు, ప్రభువా నువ్వేనా అంటే, అవును నేనే కుమారుడా అంటే, ప్రభువా క్షమించు తండ్రి, నువ్వు నా ఇంటి పక్కనే చర్చే, మా ఇంటి పక్కనే మొత్తుకుంటుంది క్రైస్తవులు, నేను తిట్టుకుంటుంది. ఈ తిక్క కొడుకులకి పని పాట లేకుండా పొదుమూకులు యశదేవుడు అంటారని నేను తిట్టుకుంటుంది. ప్రభువా నాకు పొరపాటేది ప్రభువా, క్షమించు ప్రభు అంటే ఏమంటాడు యేసు ప్రభు? మీరెవరో? నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో యాక్సిడెంటే చచ్చిపోతుండేవి, ఎప్పుడో రోగం వచ్చి చచ్చిపోతుండేవి, ఎప్పుడో ఏదో ఒక రకంగా వాడో వీడో పొడిచి చంపేస్తుండ్రి, ఎప్పుడో ఒక రకంగా ఏదో ఒక రకంగా రాత్రి పడుకున్నాడివి రాత్రి చచ్చిపోతుండేవి. నిన్ను కాపాడా నేను. ఎందుకో? నువ్వు మారు మనసు పొందాలని, నన్ను తెలుసుకోవాలని. నిన్ను పుట్టించిన దేవుణ్ణి అందరినీ పుట్టించాను, నిన్ను కాపాడుతున్న దేవుణ్ణి అందరినీ కాపాడుతున్నాను, నిన్ను పోషిస్తున్న దేవుణ్ణి అందరిని పోషిస్తున్నాను, నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి అందరి కోసం ప్రాణం పెట్టాను, నీకోసమే నా ప్రాణం పెట్టాను, నీకోసమే ఆ భయంకరమైన సిలువ శిక్షను నేను భరించాను. ఎందుకంటే నా కుమారులు నా కుమార్తెలు ఆ శిక్ష భరించడం సాధ్యం కాదు, తండ్రిగా నేనే భరిస్తానని నీ కోసం
కోసం ప్రాణం పెడితే, నీ కోసం రక్తం కారిస్తే, నీ కోసం చనిపోయి తిరిగి లేస్తే, ఇన్ని సంవత్సరాల తోటి బోధ చెప్తుంటే నువ్వు వినకపోతే తప్పదు నీకు నరకం. ఒకవేళ పైనుండి ఎవరైనా వచ్చి చెప్తే వింటానయ్యా, పైనుండి అటు చచ్చిపోయి పైకి పోయి ఆడ యేసుప్రభుని ఆ నరకాన్ని 2 చూసి వచ్చి భూలోకంలో చెప్తే మొత్తం నమ్ముతాం కదయ్యా పాస్టర్, ఊకెందుకు పిగులాట అంటే దేవుడు అంటాడు, ఈ భూమి మీద ఉన్న వారికి ఆ పైన ఉన్న వారికి సంబంధాలు శరీరం వేరు, ఆత్మ పుట్టుట గిట్టుట కొరకే, మరణం పాపము వలన వచ్చు జీతం నిర్ణయం అయిపోయింది, ఇంకా మారదు అది. నువ్వు మార్చలేవు, ఎవడు మార్చలేడు అంతే. మరి ఎట్లా తెలుసుకునేది? చెప్తుండే కదా, మొత్తుకుంటున్నా కదా ఇక్కడ మైకులు పెట్టి ఓడితరం మొత్తుకుంటే మత ప్రచారం చేస్తున్నావు, మత ప్రచారం చేస్తావు. చిక్క కొడుకులు మంచి కొడుకులు కానీ నీ బతుకును మార్చుకోమంటే, నీ వ్యభిచారపు ఆలోచనలు మార్చుకోమంటే, నీ మోసపూరితమైన మనసు మార్చుకోమంటే, అక్రమమైన మనసు మార్చుకోమంటే, దౌర్జన్యం చేసే మనసు మార్చుకోమంటే, ప్రజాధనాన్ని దోచుకునే మనసు మార్చుకోమంటే, నువ్వు ఎదుటివాని ఆస్తుల్ని ఎదుటివాని ఇళ్లను దోచుకునే మనసు మార్చుకోరాని చెబుతుంటే, అన్ని పాపాలు చేసుకుంటే మేము భక్తి పరులము, మేము భక్తి పరులము, మేము భక్తి పరులము అంటే యాడుంది నీకు భక్తి? నీలాంటి ఒక మనిషిని మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, దౌర్జన్యం చేయకుండా, నీతిగా నిజాయితీగా సంపాదించుకున్నవాడు ఈ కోనగండలో ఎవడున్నాడు? వ్యాపారం చేసేవాడా, పొలం పంట పండించేవాడా, లేక పంట నమ్మితే దళారితనంగా ఉండి దోచుకునేవాడా? ఎవడున్నాడు నీతిమంతుడో? ఎవడున్నాడు పరిశుద్ధుడో? ఎవడున్నాడు భక్తిపరుడో? అంతా మోసగాన్లే, అంతా జూదగాన్లే, అంతా వ్యభిచారులే, అంతా ద్రోగులే, అంతా అన్యాయస్తులే, అంత భయంకరమైన పాపులో. నువ్వెట్టబోతావు దేవుని దగ్గరికి? నీకోసమే ప్రాణం పెట్టాడు యేసుప్రభు, నా కోసం, నీ కోసం, ప్రతి పాపి కోసం ప్రాణం పెట్టిన దేవుడిని తిడుతున్నాను. ప్రాణం పెట్టిన దేవుడి భయం లేకుండా మందిరం పక్క నుండి చర్చికి రావు. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఏంటి పనికి మాలిన భయం లేని భక్తి? అదో ఒక రోగం వచ్చిందనుకో, యాక్సిడెంట్ అయిపోతే భార్య వచ్చింది కదా ప్రార్థనకి, అన్నా అన్నా నా మొగుడికి యాక్సిడెంట్ అవుతాడు, ప్రార్థన చేయాలా? అప్పుడు ఆ అన్న కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యాక్సిడెంట్ అయినప్పుడు ప్రార్థన చేయటం. యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా బతకడానికి నీకు బుద్ధి లేదా? జరుగుతుంది యాక్సిడెంట్, రోగం వస్తుంది, ప్రమాదం వస్తుంది, నువ్వు చస్తావు, నేను కూడా చస్తా. ఎవడు బతకడు ఈ లోకంలో, గ్యారంటీ లేదు ఎవడికి. అయితే యేసు క్రీస్తుని నమ్ముకున్న వాడికి ఓ గ్యారంటీ ఉంది, నా దేవుడు నన్ను కాపాడుతాడు. నమ్మకం కాపాడుతాడు లేదా? నమ్మకంతో బతకాలయా మనిషి. ఇంకా నాకు ఏమో ఆవేశం వస్తుంది, మీకేమో దేవుడి మాటలు దీవించరు కాక ప్రార్థన. దేవుని యొక్క వాక్యం విన్నాం. ఇంకా ప్రభుని ఎరక్కుండా ఉంటే ప్రభు నీ కొరకే ఈ మాటలు అందించిన వాడుగా ఉంటున్నాడు. దగ్గర ఉన్నా దగ్గర ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించి తన మాటలు నీకు అందించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన గొప్ప దేవుడు, పాపాలు క్షమించే దేవుడు, శాంతి ఇచ్చే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, చనిపోతే పరలోక రాజ్యాన్ని అందించే దేవుడుగా ఉంటున్నాడు. అనగా విన్నావు, అనగా ప్రభువా నేను పాపిని, నా పాపం క్షమించు అంటే దేవుడు క్షమించేవాడుగా ఉంటున్నాడు. అనగా చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళేవాడుగా ఉంటున్నావు. పాపాలు ఒప్పుకుండా, జీవితం మార్చుకోకుండా, బ్రతుకుని మార్చుకోకుండా చనిపోతే ఈగాలు అగ్నిగుండంలో ఏమో యాతన పొందవలసిన పరిస్థితి ఉంది. అందుకని ఆయన రాకముందు నువ్వు ఈ లోకాన్ని ఇడ్చి వెళ్ళకుందు, యేసు ప్రభువా నేను పాపిని, నా కొరకై చనిపోయినారు, నా కొరకై రక్తం కార్చినారు, నీ రక్తం ద్వారా నా పాపం కడుగున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. మా జీవితాలు మార్చిన దేవుడు, మా బ్రతుకును మార్చిన దేవుడు, చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళి నిరీక్షించే దేవుడు,
అటువంటి నిరీక్షణ లేకపోతే ఈనాడే ఈరోజే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమేంతండి, నమ్మకమైన జింగల్ దేవా, సర్వాధికారి గొప్ప వందనము చెల్లిస్తున్నాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం తండ్రి, చలం మేరకు ప్రభు తనిమలి ఆయా రీతుల్లో మీరు మాట్లాడిన విధానం కొరకే వందనాలు నాయన. మీరు ఎంతో గొప్ప దేవుడి విధానం కొరకై నేను స్తుతిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడు, పాపం నుంచి విడిపించే దేవుడు, శాపం నుంచి విడిపించే దేవుడు, నరకం నుంచి తప్పించే దేవుడు, గొప్పడు దేవుడు దాని కొరకే వందనాలు. దేవుడు అనేక విషయాలు, అనేక వాక్యాలు అనవ తండ్రి విన్నారు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నా నాయన. దేవునికి దూరంగా ఉన్నవారు తండ్రి మీరే దర్శించండి, రక్షించండి, మారుమనసు దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి, నిజమైన దేన్ని గుర్తించినట్లు సహాయం చేయండి, పరలోకానికి వారసులను కృప దయచేయండి నాయన. చేరి వచ్చిన వారందరినీ దీవించండి, ఆశ్రయించండి. మీ దాసులను మా శిల్కం కొరకే వందనాలు నేను. పెద్ద కుమారుడు వారి కుటుంబం కొరకే వందనాలు జ్ఞాపం చేసుకునండి నాయన. కుమార్తె కుటుంబం విజయుల వారి కొరకై నాయన, మళ్ళీ దాసుల లక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్న సంతానం దయచేయండి నాయన. విజయపాల కొరకే వందనాలు చెల్లిస్తాను, వివాహం కొరకు సాయం చేయండి నాయన. ఇక్కడ చేరి వచ్చిన వారినేమి, చిన్నలనేమి, పెద్దలనేమి తండ్రి ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి. నీ దాసుని నడిపించి వాడుకున్నారు వందనాలు. ఆనందరాధనని అలాగే జయరాధనని తీసుకొచ్చి వాడుకున్నారు వందనాలు. వాక్యాన్ని 30గా 60గా 100గా పరిపించేయండి. ఆ రీతిగా ప్రభు కార్యాలయంలో ఎల్లప్పుడూ ఆసక్తి కృప చూపించండి నాయన. రాత్రిలో ప్రభాతాన్ని మళ్ళీ మీ సన్నిధిలో ప్రభాతాన్ని సరి చేసుకునేవారుగా, పాపాలు ఒప్పుకునేవారుగా, పాప క్షమ పొందేవారుగా, నరకం నుంచి తప్పింపడినవారుగా ప్రభా నీ కార్యం జరిగించి మీరే మయం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఈ వాక్యాన్ని 30గా 60గా 100గా పరిపించేమని మరోసారి మీ రక్తపోయి తీసుకొని వస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభును రక్షకుడైన అతి శ్రేష్టమైన నామని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎప్పుడెల్లప్పుడు సదాకాలం తోడై ఉంటుంది గాక, ఆమేన్. నామమునందే పరమ నివాసము దొరుకును. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును. ముక్తిని పాప విమోచనమును, ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చును, శక్తిమంతుడు యేసే ఇచ్చును. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగం, ప్రభుని చెంతకు పరుగిడి వేగం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రైజ్ లార్డ్. దయచేసి అందరికీ హ్యాపీ జపాల్ కొంచెం చెప్పుదురా కొంచెం. దయచేసి అందరికీ భోజనాలు ఉంటాయి, ఎవరు పోవద్దండి. సొంతంగా వారు చేసిన యొక్క భోజనాలు సంతోషంగా తిని వారికి ఆశీర్వదించిపోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దయచేసి ఆ భోజనాల కొరకు అన్నా జానన్నా పోయి ప్రార్థన చేయనా, భోజనం కొరకు ప్రార్థన చేయి. తీసిరోంత సహోదరులు చేపలు తీయండి రోంత. ఆ గేట్ వేయండి, మరి పోతుంటారు వాళ్ళు ఎవరన్నా. మొదలు ఆ గేట్ వేయండి, మరి పోతారు మరి. సహోదరులు ఆ చేపలు చుట్టిరోంత లైన్కి వేయండి అన్న.
సైడ్కి వేసేయండి. స్త్రీలు ఇక్కడే దీంట్లోనే కూర్చోండి, పురుషులు అలాగనే కూర్చుంటారు అక్కడ. ఏంటది ఇది మార్కో చూడు.